నేను మీకు ఒక 2-3 ఫొటోస్ చూపిస్తాను, అవి చూసేయండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మీరు చూసిన ఈ మహిళలు ఎత్తుకున్నది వాళ్ళ మనవళ్లనో మునిమనవళ్లనో కాదు, వాళ్ళ సొంత బిడ్డల్ని. ఎస్, దాదాపు 60ల్లో 70ల్లో ఉన్న మహిళలు ఆ వయసులో తల్లులుగా మారారు. నిజమా? ఇది నిజంగా సాధ్యమా అని అనిపించట్లేదు? వీళ్ళు తల్లులుగా మారడానికి ఖచ్చితంగా టెక్నాలజీ సహాయం తీసుకున్నారు. IVF టెక్నాలజీ ద్వారా వీళ్ళంతా తల్లులుగా మారారు. కానీ 76 ఏళ్ల వయసులో ఉన్న టెక్నాలజీ వినియోగించినప్పటికీ ఆ వయసులో నిజంగా తల్లులుగా మారే అవకాశం ఉంటుందా? గర్భం దాల్చడమే సాధ్యమా అనుకుంటుంటే వాళ్ళు ఏకంగా 12 బిడ్డల్ని కని చూపిస్తున్నారు ప్రపంచానికి. IVF టెక్నాలజీ కూడా 100% సక్సెస్ రేట్ లేదు కదా. 35 ఏళ్ల వయసు లోపు స్త్రీలు ప్రయత్నిస్తేనే వాళ్ళకి 55% సక్సెస్ రేట్ అని చెప్తోంది. 35 నుంచి 45 ఏళ్ల వాళ్ళకి ఆల్మోస్ట్ 25%కి తగ్గిపోతుంది. 40 నుంచి 45 ఏళ్ల వాళ్ళకి దాదాపుగా 10 నుంచి 15% సక్సెస్ రేట్ తగ్గిపోతుంది. ఇక 45+ సంగతి అయితే మనం ఊహించనే అవసరం లేదు, ప్రయత్నించడం కూడా పెద్ద ఉపయోగం ఉండదు అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. అలాంటిది వీళ్ళు 70 ఏళ్ల వయసులో, రీసెంట్గా 76 ఏళ్ల వయసులో ఇథియోపియాకు చెందిన ఒక మహిళ ఓ బిడ్డకి జన్మనిచ్చింది. వాళ్ళంతా సంబరాలు చేసుకున్నారు. నిజంగానే అంటే ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలిస్తున్న సందర్భాలు ఇవి. బిడ్డని కనాలి అని ప్రతి స్త్రీకి ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నాలు చేసి 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 అవి ఫలించక ఆఖరికి టెక్నాలజీ సహాయం తీసుకుని చాలామంది గర్భం దాలుస్తున్నారు, పిల్లల్ని కంటున్నారు. సో ఈ టెక్నాలజీ అన్నది మహిళలకి ఇంతకాలం సాధ్యం కాని కలల్ని నెరవేర్చుకోవడానికి ఒక సాధనంగా మారుతోంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు చాలామంది నెటిజన్లు. అయితే ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తోంది. వాళ్ళ కళ సాకారం చేసుకోవడానికి వాళ్ళు పిల్లల్ని కంటున్నారు సరే, కానీ రేపు వాళ్ళ ఆలన పాలన ఎలా? రేపు వీళ్ళు తనువు చాలించిన తర్వాత ఆ బాధ్యతను ఎవరు తీసుకుంటారు? ఇంకొకరి మీద పడేస్తారా? పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళని జాగ్రత్తగా పెంచడం కూడా ముఖ్యం కదా అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సో మీరేమనుకుంటున్నారు? టెక్నాలజీ అంటోంది ఏజ్ ఇస్ నో బార్ అని, కానీ మీరేమనుకుంటున్నారు? కామెంట్ బిలో.